రేపు శుక్రవారం రోజున రాత్రి పడుకునే ముందు రహస్యంగా రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. అలా చేస్తే చాలండి, మీ ఇల్లంతా కూడా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా మీకు ఉండే అప్పులు కూడా పోతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే గుర్తుపెట్టుకుని చక్కగా ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందన్నమాట. మానవ జీవితంలో ఉండే అప్పులను తీర్చేసుకోవడానికి, అప్పుల నుంచి బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ రూపాయి బిళ్ళ పరిహారం. రూపాయి బిళ్ళతో మనం అనేక రకాల పరిహారాలు చేస్తాం, కానీ శుక్రవారం పూట చేసే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలానే కాకుండా శుక్రవారం పూట రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పుని తీర్చుకోవటానికి, అలానే ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి. అసలు రూపాయి బిళ్ళతో మనం ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక, రేపు మనకు శుక్రవారం రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ, కొన్ని నియమాలను ఆచరించుకుంటూ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక్క రూపాయి మన జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే కనుక, అప్పులను తీర్చేసుకోవడానికి ది బెస్ట్గా పనిచేస్తుంది రూపాయి బిళ్ళ. కాబట్టి రూపాయి బిళ్ళతో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇది కేవలం ఉదయం కంటే కూడా రాత్రి వేళల్లో చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అప్పు ఎంత ఉన్నా సరేనండి, ఆ అప్పుని మీరు తీర్చుకోవడానికి, అప్పు నుంచి మీరు బయటపడడానికి, అప్పులు అనేవి మీ జీవితంలోకి మళ్ళీ రాకుండా, మీరు అప్పు చేయకుండా ఉండటానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, ఈ విధంగా ఆచరించండి. మనం ఏంటంటేనండి, మనం సంపాదించింది సరిపోకనో లేదో, మన దగ్గర డబ్బు లేకనో మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం. ఆ అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ శుక్రవారం చేసే ఈ యొక్క పని ఉంటుంది కదా, ఈ రూపాయి బిళ్ళ పని, అది తప్పనిసరిగా ఏంటంటే అప్పుని తీరుస్తుంది అనమాట. అప్పు ఏంటంటే కనుకనండి, మానవ జీవితంలో చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం ఏంటంటే అసలు తెచ్చిన అప్పుని తీర్చుకోలేక మళ్ళీ దానికి వడ్డీల మీద వడ్డీలు కట్టి అప్పుతో చాలా బాధపడిపోతున్నాం కదా. దాన్ని మీరు చక్కగా తీర్చేసుకోవాలి, అప్పు నుంచి మీరు బయటపడాలనుకుంటే ఈ డబ్బు పరిహారం చేయండి. ఎందుకంటే అప్పు కూడా డబ్బే కదా, డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అంటేనే డబ్బు కదండి. అలాంటి లక్ష్మీదేవికి సంబంధించిన ఈ ధనంతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మన అప్పు అనేది ఈజీగా తీర్చేసుకోవచ్చు అనమాట. అలానే కాకుండా ఏంటంటే కేవలం ఇది రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యండి, ఇతరులకు చెప్పకుండా చెయ్యండి. అలా చేస్తే మీకు ఫలితాలు అధికంగా వస్తాయి. శుక్రవారం రోజు రాత్రి మనం ఏంటంటే చక్కగా అన్నం తిన్న తర్వాత పడుకుంటూ ఉంటాం కదా, పడుకునేటప్పుడు మీరు ఏం చేయండి కనుక ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. రూపాయి బిళ్ళని మాత్రమే తీసుకోండి. దాని ప్లేస్లో మళ్ళీ మీరు 2 రూపాయల బిళ్ళ ఇలాంటివి తీసుకోకూడదు. ఒక రూపాయి బిళ్ళ తీసుకోండి. అది పాతదైతే చాలా మంచిది, అలా లేని ఎడల కొత్తదైనా సరే తీసుకోండి. తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తిన్న తర్వాత చక్కగా పరిహారం చేయండి. ఇంకా మీరు పడుకుంటున్నారన్న సమయంలో ఏంటంటే రూపాయి బిళ్ళని తీసుకొని మీరేంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి. అప్పు కోసం చేసే పరిహారం ఏదైనా సరేనండి, ఇలా డబ్బుతో చేస్తాం కదా, అది ఎడమ చేతిలోనే పట్టుకోవాలన్నమాట. ఎడమ చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి గట్టిగా ఏంటంటే కనుక నుదుటి ఇలా పిడికి గట్టిగా బిగించండి. ఆ రూపాయి బిళ్ళ మనకు చక్కగా కనిపించకుండా మనం ఏంటంటే ఇలా పిడికిలు బిగించేసి 2 నిమిషాల పాటండి మన సంకల్పం ఏదంటే లక్ష్మీదేవికి చెప్పుకోవాలి. అమ్మ మాకు అప్పులున్నాయి తల్లి, అప్పులను తీర్చు, అప్పుల నుంచి మమ్మల్ని బయటపడేయు. అలానే కాకుండా అప్పు అనేది లేకుండా చూడు తల్లి, మాకు అప్పు అస్సలు అనేది ఉండకూడదు, మా జీవితంలో అప్పు అనే మాట మళ్ళీ రాకూడదు అనేసి మనం 2 నిమిషాలు ఇలా సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఎంత నిదానంగా సంకల్పం చెప్పుకొని ఎంత మంచిగా సంకల్పం చెప్పుకుంటారో అంత మంచి ఫలితం అయితే మీకు రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, అలాంటి ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇలా సంకల్పం చెప్పుకున్న ఈ రూపాయి బిళ్ళని మీరు ఏం చేయాలంటే కనుక రాత్రంతా కూడా పూజ గదిలోనే అమ్మవారి పటం ముందు మాత్రమే పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోకండి. ఇలా పెట్టిన ఈ రూపాయిని మరుసటి రోజు తెల్లారిన తర్వాత శనివారం రోజున చక్కగా ఈ రూపాయి బిళ్ళని పేదవారికి దానం చెయ్యండి. అలా చేస్తే మనకు దైవానుగ్రహంతో పాటు ఆ పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి ఎలా కనుకనండి, పేదవారి దగ్గర దేవుడు ఉంటూ ఉంటాడని ఎప్పుడు చెబుతూ ఉంటారు. అందరి దగ్గర ఉంటారు, కానీ పేదవారి దగ్గర చాలా బీదవారి దగ్గర దేవుడు ఎప్పుడు ఉంటాడు. మనం 1 రూపాయి దానం చేస్తే మళ్ళీ మనకి ఏంటంటే దేవుడు 2 రూపాయలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఏంటంటే మీ వీలుని బట్టి మీరు ఆ డబ్బులో కొంత డబ్బు కూడా కలిపేసి మీరు దానం చేయొచ్చు. అలా కుదరని పక్షాన ఏంటంటే ఆ 1 రూపాయి బిళ్ళని కూడా మీరేంటంటే చక్కగా దానం ఇచ్చేయండి. ఇలా చేయటం వల్ల తప్పనిసరిగా మీ అప్పు తీరుతుంది. అప్పు తీరుతుందంటే కోట్లు వచ్చి మనకు పడతాయని కాదు, మనకు అప్పులు తీర్చేసుకునే మార్గాలు అనేవి తెలుస్తాయన్నమాట. అప్పుల నుంచి మనం బయటపడటం, అప్పులు తీర్చుకునే మార్గాలు మనకు తెలియటం, ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావటం, ఆ డబ్బుతో మనం చక్కగా అప్పును తీర్చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతాం. కాబట్టి ఏంటంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఇలా ఆచరించేసి
చేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని పోగొట్టుకోండి. ముఖ్యంగా అప్పుకు సంబంధించిన సమస్య అయితే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అప్పుని కూడా మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి పరిహారం. దీన్ని ఆచరించడం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ అప్పు ఏంటంటే కనుక చిన్న అప్పు, అలానే కాకుండా వడ్డీల మీద వడ్డీలు ఎక్కువగా కట్టి బాధపడిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం చక్కగా ఉపయోగపడటం జరుగుతుందన్నమాట. ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా ఏంటంటేనండి మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఈ పరిహారం కూడా ఏంటంటే కనుక మనము రేపు శుక్రవారం కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేస్తాం. ఎంత లేనివారైనా సరే ఈ రోజున ఏంటంటే అమ్మవారికి ఒక దీపమైనా సరే పెడుతూ ఉంటారు. అలా దీపం పెట్టేటప్పుడు మీరు ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుందన్నమాట. కేవలం రూపాయి బిళ్ళతోనే చేయాలన్నమాట. దీపం ఏంటంటేనండి చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. దీపం ఏంటంటే అమ్మవారి రూపంగా భావించబడుతుంది. శుక్రవారం పెట్టే దీపం లక్ష్మి అంటే దేవికి సంబంధించిన దీపం అని చెప్పొచ్చు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా కలిగి ఆమె యొక్క దయతో మనకి ఎలాంటి కష్టం అనేది ఉండకూడదు. ముఖ్యంగా ధన సమస్య ఉండకూడదు. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవాలి. ధన సమస్య నుంచి మేము బయటపడాలి. అసలు ఎప్పుడు కూడా మా దగ్గర డబ్బే ఉండదండి, డబ్బు మేము చాలా కష్టపడితేనే మా దగ్గరకు వస్తుంది. కొంతమంది కష్టపడకుండా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే, లేదంటే చాలా వరకు కూడా అండి ధన ద్వారాలు తెచ్చుకునే డబ్బు రావాలని మీరు అనుకున్నా సరేనండి, పరిహారం అయితే చేయండి. ఏం చేయండి అంటే కనుకనండి, అమ్మవారి పటం ముందు ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు ఈ పరిహారం చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎవరికైతే ధన సమస్య ఉంది, ధన సమస్యతో బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, డబ్బు రావటం లేదు, అసలు ఎంత సంపాదించినా కానీ డబ్బు మిగలటం లేదండి, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం అనేది ఆచరించండి. మీరు ఇలా దీపం పెట్టేటప్పుడు రూపాయి బిళ్ళని తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఆ దీపంలో ఈ రూపాయి బిళ్ళని వేయండి. ఎలా వేయాలంటే కనుక మీరు ప్రమిదలో చేసిన స్టీల్ ప్రమిద కావచ్చు, మట్టి ప్రమిద కావచ్చు, ఏదైనా పర్వాలేదండి. చేస్తారు కదా దీపారాధన అంటే నువ్వుల నూనెను కూడా పోసుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్గా ఆవు నేతితో కూడా దీపారాధన చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇలా పోసేసుకున్న తర్వాత 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేయండి. ఏకవత్తితో దీపం అయితే పెట్టకూడదనమాట. అది చాలా వరకు కూడా అనార్థాలకు దారితీస్తుంది. అది కేవలం శవం దగ్గర మాత్రమే ఏకవత్తితో దీపారాధన చేస్తారు. అందుకే 2 ఒత్తులను కలిపేసి మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ఒకటిగా చేసేసి దీపారాధన చేసేసి ఆ దీపంలో ఏంటంటే మీ ధన సమస్య తీరాలని, ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అది తొలగిపోవాలని, ఒకవేళ ధనం మనం సంపాదించేటప్పుడు మనకు ఆ సంపాదన అంటే అడ్డుపడే ఏదైనా మనకు తెలియకుండా నెగిటివ్ ఉన్నా సరేనండి, దాని నుంచి కూడా మనం బయటపడాలన్నా సరేనండి, పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి. ఇలా రూపాయి బిళ్ళని తీసుకొని ఆ దీపంలో వేసేసి సంకల్పం చెప్పుకోండి. అమ్మ ధన సమస్య తీర్చు తల్లి, డబ్బు వచ్చే మార్గాలను మాకు చూయించు, మా ధన ద్వారాలను తెరిపించి మాకు డబ్బు సమస్య అనేది లేకుండా మా జీవితంలో చెయ్యు అనేసి అమ్మవారికి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకున్నప్పటి నుంచి కూడా మీకు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకోవటం ప్రారంభమవుతాయి. మానవ చేతుల్లో అరిచేతుల్లో అందరికీ కూడా ధన ద్వారాలు అనేవి ఉంటాయి. ధన ద్వారాలు అనేవి ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటాయో అప్పుడు ఏంటంటే ధనం అనేది అస్సలు మన దగ్గరికి రాదు. మనం ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అంటే వచ్చినా కానీ అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ధన సమస్యను తీర్చుకోవడానికి, ధనానికి ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాని నుంచి మనం బయటపడటానికి ఇలా దీపంలో వేసి రూపాయి బిళ్ళ పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారం అనమాట. రూపాయి బిళ్ళని దీపంలో వేసి పెట్టడం వల్ల ఏంటంటేనండి భగవంతుడికి అది ఖచ్చితంగా చేరుతుంది. అలా చేరినప్పుడు ఆ భగవంతుడు అంటే ఆ అమ్మవారు మన కోరికని తీరుస్తారు. మన ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ చక్కగా పనిచేస్తుంది అనమాట. కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను, ఇబ్బందులను తొలగించుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళని తీసేసి హుండీలో కానీ లేదంటే ఎవరికైనా సరే దానం చేయండి. హుండీలో వేస్తే ఎక్కువగా మనకు అంటే లాభం అనేది కలుగుతుంది. దానం చేసిన లాభం కలుగుతుంది, కానీ పరిహారంలో మాత్రం ఖచ్చితంగా హుండీలోనే వేయాలని ఉందన్నమాట. దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళినప్పుడు లేదంటే ఎప్పుడైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ దీపంలో వేసిన రూపాయి బిళ్ళని కడగకూడదు, కేవలం తూర్చాలి. ఎందుకంటే దీపం కొండెక్కిన తర్వాత అందులో నుండే మనకు ఆ రూపాయి బిళ్ళని తీసేసుకుని దాన్ని చక్కగా ఒక క్లాత్తో కానీ లేదంటే ఒక పేపర్తో కానీ నీట్గా తుడిచేయండి. అలా తుడిచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకెళ్ళి దగ్గరలో ఉండే ఆలయం కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరేనండి, ఎప్పుడైనా సరే మీరు వెళ్తూ ఉంటారు కదా, అక్కడికైనా సరే మీరు ఏంటంటే ఆలయంలో హుండీలో వేసేయండి. అలా కుదరని పక్షాన ఏంటంటే ఎవరికైనా సరే చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదండి, చాలా వృద్ధులు ఉంటారు కదా, అంటే వృద్ధాప్యం ఉన్నవాళ్ళు చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం. మన ఇంటికి వస్తారు, వాళ్ళకి చేత కాదు, నడవడానికి కూడా రాదు కదా, అలాంటి వాళ్ళకి రూపాయి బిళ్ళకు అంటే రూపాయి బిళ్ళని దానం చేయడం
చేయటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అలా దానం చేసేవారిని చాలా ఇష్టపడుతుందండి. ఆ రూపాయి బిల్లుని దానం చేయటం వల్ల ధనం అనేది మన దగ్గరికి విపరీతంగా వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. కావాలంటే మీరు ప్రయత్నించుకోండి. మీకే ఫలితం ఎంతలా వస్తుంది, ఎంతలా మీరు ఫలితాన్ని పొందగలుగుతారనేది చూసుకోగలుగుతారనమాట. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి శుక్రవారం పూట తప్పకుండా ఆచరించండి. ఇలా రూపాయి బిల్లని వేసి దీపం పెట్టడం వల్ల అంటే డబ్బు సమస్య ఒకటే కాదు, మనకు ఏదైనా సరేనండి స్థితిగతి బాలేదు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే మానవ జాతకంలో ఎన్నో రకాల కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉంటూ ఉంటాయి. ఆ జాతకాన్ని తీసుకొని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి, ఈ రూపాయి బిల్లను వేసి దీపం పెట్టడం వల్ల కూడా ఏంటంటే జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోవటానికి అవకాశం అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అవి ఏదైనా సరే, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం కానీ, స్థితిగతి బాలేకపోవటం కానీ, మన యొక్క అంటే జీవితంలో ఎప్పుడు కూడా కష్టమే అంటే ఎదుర్కొంటున్నాము, ఎప్పుడు అప్పే చేయాల్సి వస్తుంది, ఎప్పుడు మాకు ధనానికి సంబంధించిన సమస్య వస్తుంది, ఇది మా జాతక పరంగా మాకు దరిద్రం అండి అని బాధపడే వారికి కూడా ఏంటంటే ఆ దరిద్రాన్ని కూడా తొలగించుకోవడానికి రూపాయి బిల్ల అనేది పనిచేయుటకు జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం రూపాయి బిల్ల పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. రూపాయి బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది, మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి శుక్రవారం తప్పకుండా ఆచరించవలసిన పరిహారం. ఒక్కసారికి మీకు ఫలితం రాలేదంటే పరిహారం అయితే తప్పు కాదండి, పరిహారం శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి 1-2 సార్లు మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక పరిహారం చేయండి. కేవలం మనం 1 రూపాయిని ఖర్చు పెడుతున్నాం, ఆ భగవంతుడు 2 రూపాయలను ప్రసాదిస్తాడు. కాబట్టి మనం రూపాయిని ఖర్చు పెట్టడం వల్ల మనం అంటే అందులో ఏంటంటే ఎలాంటి అంటే డౌట్ని పెట్టుకోకూడదు. రూపాయే కదండి మనది పోయేది, ఆ రూపాయి పోతే మనకు ఆ భగవంతుడు రూపాయికి ఇంకా 2 రూపాయలు రెట్టింపు ఇవ్వచ్చు, మన స్థుడి తిరగవచ్చు, మనం చేసే పరిహారం మనకు తప్పకుండా అంటే అనుకూలించవచ్చు, సిద్ధింపబడవచ్చు కూడా. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం అయితే తప్పకుండా అయితే పనిచేస్తుంది అనమాట. ఇలా దానం చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీరు కావాలంటే మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, మన పెద్దవారు కావచ్చు, ఇలా ఎప్పుడు కూడా డబ్బుని దానం చేస్తే భగవంతుడు మనకు రెట్టింపు ధనాన్ని ప్రసాదిస్తాడని కూడా చెబుతూ ఉంటారు. వారి నోటి ద్వారా కూడా మనం వింటూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే కనుక ఇలా చక్కగా రూపాయి బిల్లని శుక్రవారం పూట దానం చేయండి. నార్మల్గా మీరు దీపారాధన చేసుకోకపోయినా, అలానే కాకుండా ఏంటంటే ఇలా మనం చెప్పిన ముందు పరిహారం మీరు పాటించుకోకపోయినా అప్పుకు సంబంధించింది, ఒకవేళ ఏం చేయండి అంటే కనుక దారిలో ఎవరైనా కనిపిస్తే వారికి 1 రూపాయి బిల్లనైనా సరే దానం చేయండి. అలా కూడా మీకు ఫలితాలు అధికంగానే వస్తాయి. మొత్తానికి శుక్రవారం రూపాయి బిల్ల పరిహారం చేస్తే మంచిదని శాస్త్రం చెబుతుంది.